చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వర్సెస్ కార్తీ విషయంలో ఆ వివాదం విషయానికి ఎండ్ కార్డ్ పడిందనుకుంటే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ట్వీట్ సంచలనంగా మారింది. లడ్డు వివాదాన్ని మళ్లీ రాచేశారు ప్రకాష్ రాజ్. కార్తీతో సారీ చెప్పించుకోవడంపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నారు ప్రకాష్ రాజ్. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్తా అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇన్ఫాక్ట్ ప్రకాష్ రాజ్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆ జస్ట్ ఆస్కింగ్ అనేది కంటిన్యూ అవుతోంది. ఈ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ మీరు కనుక గమనిస్తే మొట్టమొదట ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ట్వీట్ చేశారు లడ్డు విషయంలో. ఆ తర్వాత ఇదే అంశాన్ని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు లడ్డు విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తూ. ఆ తర్వాత మంచు విష్ణు రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మంచు విష్ణుకి రియాక్షన్గా ఇటు ప్రకాష్ రాజ్ మళ్ళీ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ సమాధానం ఇన్ఫాక్ట్ ఇక్కడ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత ఇటు ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. ట్వీట్లో ఒక బైట్ కూడా ఆయన అటాచ్ చేశారు. అయితే ఇక్కడ వరకు ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఇక మరొక స్పేస్లో మరొక యాంగిల్ ఇటు కార్తీకి సంబంధించి కార్తీ ఒక ఫంక్షన్లో ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశాన్ని కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కార్తీ అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత కార్తీ సారీ చెప్పారు. ఆ తర్వాత కార్తీ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన తప్పు అని నేను భావిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని చూసాం. ఇక్కడతో ఎండ్ కార్డు పడిపోయింది అనుకుంటే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు. మీరు చూస్తున్నారు చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి కార్తీ చేసిన ఆ స్టేట్మెంట్ని చూద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది, మనకు వద్దు అది, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి రైట్, అది కార్తీ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని మరుసటి రోజు అంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కార్తీ సారీ చెప్పారు. కార్తీ సారీ చెప్పిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ కూడా చెప్పారు యాదృచ్ఛికంగా జరుగుండొచ్చు అంటూ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఇక్కడికే ఎండ్ కార్డు పడిపోయింది అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ మళ్ళీ హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ని ఆయన అక్కడ పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో లడ్డు వివాదం ఇప్పుడు కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ విషయానికి సంబంధించి? సచిన్, నిన్న మనం చూసాం ప్రకాష్ రాజ్ పెట్టిన వీడియో చూసాం. నేను పెట్టిన ట్వీట్ ఏంటి మీరు అర్థం చేసుకుని దాన్ని తిప్పుతుంది ఏంటి, నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత ఈ నెల 30 తర్వాత వచ్చి మీకు ప్రతి మాటకు సమాధానం చెప్తాను, నా ట్వీట్ మళ్ళీ ఒకసారి మీరు చదవండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే నిన్న కార్తీ చేసిన కామెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి కార్తీక్ కాదు ఇండైరెక్ట్ గా ఇండస్ట్రీ మొత్తానికి కూడా మీరు మాట్లాడితే మద్దతుగానే మాట్లాడండి, లేదంటే సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత కార్తీక్ కూడా రియాక్ట్ అయ్యారు. నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడిని అని చెప్పేసి, మన ట్రెడిషన్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశారు. సో దానికి తర్వాత పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈవెన్ సూర్యను కూడా ట్రాక్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి ఈవెన్ కార్తీ నుంచి అండ్ ఇంకా సూర్య నుంచి కూడా రిప్లై వచ్చింది. థ్యాంక్స్ అని కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. సో ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్ చెయ్యని తప్పుకి సారీ చెప్పించుకోవడం అని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ తర్వాత మళ్ళీ వివాదంలోకి వచ్చింది ఈ వివాదం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అంటే నిన్నటి నుంచి కూడా సో అటు పాజిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మీద కొంతమంది ట్విట్టర్ లో కొంత ట్రోలింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు అంటే కొన్ని ఆయన పాత వీడియోలు తీసుకొచ్చి ఆయన పాత వీడియోలో లడ్డు గురించి మాట్లాడిన వీడియోలు తీసుకొచ్చి ఆయన ముందు దేవుడి పైన ఆయన కమ్యూనిస్ట్ భావజాలతో మాట్లాడారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ
కార్తీ అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి. కానీ ఎందుకు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు? ప్రకాష్ రాజ్ ఇష్యూని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఇక్కడ ఏమైనా ఆశిస్తున్నారా? అంటే ఏమైనా ఆన్సర్ని కావచ్చు, ఏమైనా క్వశ్చన్ కావచ్చు, ఏమైనా రిప్లైని కావచ్చు పవన్ కళ్యాణ్ నుంచి ఆశించడం జరుగుతోంది. ఎందుకంటే నేను మళ్ళీ వస్తాను, మీ క్వశ్చన్స్కి సమాధానం చెప్తా అంటూ కూడా ఆయన కంటిన్యూ చేస్తారు నిన్న ట్వీట్లు. అక్కడికి ఆ విషయానికి సంబంధించి కంటిన్యూ అవుతుంది. కానీ కార్తీ విషయంలో ఇటు ప్రకాష్ రాజ్ ఎంటర్ అవ్వడం అంటే ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో? అంటే ఎస్పెషల్లీ విషయంలో మాట్లాడడానికి ముందు ఆయన లడ్డు విషయంలో మాట్లాడాడు. లడ్డు విషయం రాష్ట్రంలో జరిగిన సమస్య కాబట్టి అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని శిక్షించండి, వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, అంతేగాని దీన్ని జాతీయ స్థాయిలో వివాదం చేసేలాగా చేయొద్దు చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కి పవన్ కళ్యాణ్ అసలు మీకు సంబంధం, ఎస్పెషల్లీ మీకు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ ఇటువంటి విషయాల్లో మీరు కొంచెం బాగా మాట్లాడితే బాగుంటుంది, మన ట్రెడిషన్ గురించి, సనాతన ధర్మం గురించి రెస్పెక్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అది అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నా ట్వీట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, దానికి నేను క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకా నిన్న కార్తీ మాట్లాడిన విషయంలో ఆయన తప్పేమీ లేదు, ఆయన మాట్లాడకూడదు అనుకున్నాడు కాబట్టి ఆయన ఈ టాపిక్ గురించి నేను మాట్లాడను అని ఆయన చెప్పిన వే బాగుంది, దాంట్లో తప్పేముంది, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కదా అని చాలా మంది మాట్లాడుతున్న వెర్షన్. సో దీనికి సంబంధించే సో ఇప్పుడు నేను చేసిన ట్వీట్ ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. అక్కడ ఆడియో ఫంక్షన్ లో జరిగిన అక్కడ ఇష్యూలు అండర్స్టాండ్ చేసుకుని అందరి మీద ఆయన ఫైర్ అవుతున్నారు అనవసరంగా. అక్కడ జరిగింది వేరు, ఈయన మాట్లాడేది వేరు అని చెప్పి ఆయన పర్సనల్ గా తీసుకుని ఈ విషయంలో ఇంతలా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ట్విట్టర్ వేదికగా చూస్తే కూడా ఆయన పర్సనల్ గా తీసుకునేది మత రాజకీయాలు చేయడానికి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తా ఉన్నాయి దీని గురించి. సో పర్టికులర్ గా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయింది, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆయన వేరే వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రజలకి, దాన్ని ఆపాలి అని చెప్పేసి రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నప్పటికీ కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. అసలు ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం, అసలు ఆయన రియాక్ట్ అంటే రైట్ ఒక్కసారి అనింద్ర మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రకాష్ రాజ్ నిన్న పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ పేరుని ప్రస్తావిస్తూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేసిన తర్వాత లడ్డు వివాదానికి సంబంధించి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో బైట్ కూడా యాడ్ చేశారు. ఆయనతిగా బయటలో ఏమన్నారు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Mere secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ secularism, you're going haywire.
Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. రైట్, అది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్. అయితే పవన్ కళ్యాణ్ నిన్న స్టేట్మెంట్ చేసిన తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్. ఆయన ఏమన్నారంటే కనుక, డియర్ పవన్ కళ్యాణ్ గారు, ఐ సా యువర్ ప్రెస్ మీట్, what I have said and what you have misinterpreted is surprising. I am shooting abroad. We'll come back to reply your questions. Meanwhile, I would appreciate if you can go through my tweet earlier and understand. Dear పవన్ కళ్యాణ్ గారు అంటూనే, మీ ప్రెస్ మీట్ నేను చూశాను, నేను ఏదైతే చెప్పానో మీరు అపార్థం చేసుకున్నారు, అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తిరిగి వస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీన్వైల్ ఈ మధ్యలో ఒకసారి నా ట్వీట్ని, గతంలో నేను చేసిన ట్వీట్ని ఒకసారి చూడండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇష్యూ ఇంకా నడుస్తోంది, ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటూ ఉండగానే ఇప్పుడు